సెల్ కూడా కిందే. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సరం నుంచి కూడా రైతుల యొక్క పరిస్థితి చాలా అగమ్యగోచరంగా కూడా ఉంది. వారి యొక్క సమస్యలు పరిష్కరించే దాంట్లో ఎంతో తాత్సారం కూడా చేస్తూ ఉంది రాష్ట్రంలో ఈ రోజున్న ప్రభుత్వం కూడా. అలాగే రైతులని గాలికి వదిలేసిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. గత సంవత్సరం కూడా అతివృష్టి అనావృష్టి వల్ల రైతాంగం కూడా పెద్ద ఎత్తున కూడా వారి యొక్క పంటలు అనేది కూడా దిగుబడి రాక కూడా ఎంతో నష్టపోతే వారి ఆదుకునే దాంట్లో పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించింది, వైఫల్యం కూడా చెందిందని చెప్పవచ్చు. గతంలో మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే పంట నష్టపరిహారం కానీ ఏ సీజన్కి ఆ సీజన్ కూడా అటు ఉద్యాన పంటలు కావచ్చు, లేకుంటే ఈ ధాన్యం కానీ ఏ పంటలైనా కానీ వెంటనే కూడా ఆ రోజు ఇన్సూరెన్సో ఇన్పుట్ సబ్సిడీ ఏదో రకంగా కూడా ఇచ్చేవారు. అదే కాకుండా ఇన్సూరెన్స్కి కూడా ప్రీమియం కూడా రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే కూడా చెల్లించేది కూడా గతంలో కూడా. కానీ ఈరోజు ఉండే కూటమి ప్రభుత్వం మాత్రం ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ ఖరీఫ్ నుంచి ఎక్కడ కానీ ఇన్సూరెన్స్ ప్రీమియం మాత్రం మేము కట్టమని చెప్పేసి వాళ్ళని గాలికి వదిలేసింది. ఇంతవరకు కూడా 2 మార్లు కూడా డేట్ ఎక్స్టెండ్ చేసినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం 35% మాత్రమే, 35-36% మాత్రమే ప్రీమియం కూడా చెల్లించుకున్న పరిస్థితి కూడా. జూన్లోనే ఈరోజు వాతావరణ శాఖ వారు కూడా ఈ సంవత్సరం పెద్ద వర్షాలు వస్తాయని, గతంలో కంటే కూడా బాగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి వారు కూడా ఫోర్కాస్ట్ చేసేసి చెప్పడము, వెంటనే జూన్లోనే చాలా అర్లీగా కూడా రెయిన్స్ రావడంలో అప్పుడే కూడా పంటలు కూడా వేసుకోవడం జరిగింది. తర్వాత జూన్ మొదటి వారం తర్వాత ఆగస్టు వరకు కూడా, అంటే జూలై ఆఖరి వరకు దాదాపుగా 57-58 రోజులు వర్షము జాడలే లేకపోతే వేసిన పంటలు కూడా ఈరోజు దెబ్బతినడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా రాష్ట్రంలో మరి అనంతపురం జిల్లాలో దాదాపు 8.5 లక్షల ఎకరాలు సాగు అనేది కూడా మనకు భూమి కూడా ఉంది. కానీ ఈ రోజు వరకు కూడా కేవలం 53%, అంటే 5.5 లక్షల ఎకరాలకు వేశారు. 3.5 లక్షల ఎకరాలు ఈరోజు కూడా ఏ పంట వేయకోకుండా ఈరోజు ఉండే పరిస్థితి కూడా ఈరోజు వేసిన పంటలు కూడా దాదాపుగా 57-58 రోజులు వర్షం రాకపోతే పత్తి ఇవన్నీ కూడా గాలికి కూడా కొట్టుకొని పోయి కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు కూడా. వేరుశనగ అనేది కూడా 4.5 లక్షల ఎకరాల్లో సాధారణంగా మనం అందరూ కూడా పంట విస్తీర్ణం అనేది కూడా ఉండేది. కానీ ఈరోజు 1,70,000 ఎకరాలు మాత్రమే, 71,000 ఎకరాలు మాత్రమే వేరుశనగ వేసిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. చాలా దమనీయంగా కూడా ఉంది. కానీ ఈరోజు వరకు కూడా ఎక్కడికైనా ఏదో కొద్దో గొప్ప ఆగస్టులో ఈ నెలలో కూడా వర్షాలు వస్తున్నాయి. ఏదైనా ప్రత్యామ్నాయ పంటల కోసమైనా కానీ రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. నష్టపోయారు వేసుకునేవారు. బీడు చేనులన్నీ కూడా సేద్యాలు కూడా చేసుకున్నారు జూన్లోనే. కానీ అటువంటి దగ్గర ఏదైనా పంటలు వేస్తామంటే ప్రత్యామ్నాయ పంటల గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ జిల్లాలో ఉండే అధికారులు కావచ్చు, ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ముందుగానే ఆగస్టు 4వ తేదీ, అలాగే జూలైలో కూడా అప్పుడుండే నెలకొన్న పరిస్థితులన్నీ కూడా వర్షాభావ పరిస్థితులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం, అధికారుల దృష్టికి తీసుకొని పోయాం. ప్రజాప్రతినిధులను స్పందించమని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. జూలై 4వ తేదీ ఆగస్టు 4వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ కూడా చాలామంది రైతాంగము, రైతు యొక్క నాయకులు అందరూ కూడా తీసుకొని పోయి రైతు సంఘాల తరఫున కూడా ఇప్పటికైనా కూడా ఉండిన పరిస్థితులు, జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, దానికి కూడా ప్రత్యామ్నాయ పంటల కోసం కూడా ఏదైనా ఆలోచన చేయండి అని చెప్పేసి ఒక రివ్యూ అయినా చేసుకోండి. కనీసం వర్షాలు రాకపోయినా కూడా ఈరోజు పైన కురిసిన తుంగభద్ర డ్యామ్ ఎప్పుడో నిండి పొంగి పొర్లి ఆ నీళ్లు వచ్చినాయి. అలాగే కృష్ణా జలాలు కూడా శ్రీశైలం నుంచి కూడా నీళ్ళన్నీ కూడా జిల్లాలకు కూడా వచ్చినాయి, ప్రవేశించినాయి, ఎక్కువ కూడా ఉన్నాయి, సముద్రం పాలవుతున్నాయి. కాబట్టి అక్కడ కూడా పంటలు పెట్టడానికి, ప్రత్యామ్నాయ పంటలు పెట్టడానికి వెంటనే కూడా చర్యలు చేపట్టండి.
ప్రణాళిక రూపొందించడం కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి బహిరంగంగా పత్రికల ద్వారా మేమందరూ కూడా మాట్లాడి పార్టీ తరఫున ప్రజాప్రతినిధులు మేల్కొనండి, మీ పనులు మీ ఆదాయాల కోసమే కాదు మీరు ఉండేది, కనీసం ప్రజల గురించి ఆలోచన చేయండి, ఐఏబీ మీటింగ్ పెట్టుకోండి, డిఆర్సీ మీటింగ్ పెట్టుకోండి, మాట్లాడండి, చర్చించండి అని కూడా చెప్పడం కూడా జరిగింది సమస్యలు ఇవన్నీ కూడా. కానీ ఎవరు కానీ పట్టించుకోలేని పరిస్థితులు కూడా ఈరోజు కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇవే కాకుండా ఈరోజు వర్షాలు కూడా ఈ నెలలో కూడా బాగా కురిసినాయి కాబట్టి కృష్ణా జలాలు అంటే హంద్రీ నేవా కింద కావచ్చు, లేకపోతే హెచ్ఎల్సి కింద, లేకపోతే బోరు బావుల కింద కూడా ఈరోజంతా కూడా ఏదో వరి పంట కావచ్చు, లేకుంటే మిగతా మిర్చి ఇటువంటి పంటలన్నీ కూడా వేసుకునే వారికి కూడా ఎరువులు కూడా కావాల్సిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఎందుకంటే జూనే అంటే 55 రోజులు 57 రోజులు వర్షాలు రాక ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఆ రోజు వేసిన జూన్లో వేసిన వేరుశనగ కావచ్చు, లేకుంటే అక్కడక్కడ పత్తి కానీ మిరప కానీ జొన్న మొక్కజొన్న పంటలకు కూడా వెంటనే కూడా నైట్రోజన్ అంటే యూరియా డిఏపి అనేది కూడా చాలా కూడా అవసరం కూడా ఈరోజు కూడా. అవి కానీ వేస్తే కనీసం ఎందుకంటే ఆలస్యంగా పెరగలేదు అవన్నీ పైర్లు, ఆ పైర్లు కూడా కొంచెం పెరిగి ఏమైనా కానీ దానికి ఫలాలన్నా అందిస్తాయని చెప్పి రైతులు ఎంతో కూడా కష్టపడి ఇవన్నీ కూడా ఎదురు చూసి ఎరువుల కోసం పోతున్నాడు. వరి నాట్లు కూడా పడుతున్నాయి, ముమ్మరంగా కూడా పడుతున్నాయి. యూరియా కానీ డిఏపి దొరుకుతుందంటే ఎక్కడ చూసినా కూడా బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది. యూరియా లేదని నేను చెప్పడం లేదు, డిఏపి దొరకడం లేదని చెప్పలేదు, కానీ ఎంఆర్పి ధర 266 రూపాయల 50 పైసలకు అమ్మాల్సిన యూరియా బస్తా ధర ఈ పొద్దు 350 400 రూపాయలకు బ్లాక్ మార్కెట్లో మాత్రమే రైతులకు దొరుకుతూ ఉంది. అలాగే డిఏపి కూడా అంతే, 1350 రూపాయలకు దొరకాల్సిన బస్తా 1550 1600 రూపాయలకు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎరువుల అంగడి దగ్గరికి పోతే రైతాంగానికి మాత్రం మేము చెప్పినటివి మీ పాస్పేట్ ఇవన్నీ కూడా మీరు ఇస్తే ఎరువులు మాత్రం కొంటేనే అవి ఇస్తామని చెప్పి కండిషన్లు పెట్టి పనికిరానివి కంపెనీలు కూడా ఎక్కువ ధరలకు కూడా కొనేటట్లు కూడా కండిషన్లు కూడా పెడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ అధికారుల దృష్టికి తీసుకొని పోయాం, కానీ వారు చూసి చూడనట్లుగా ఈరోజు ఈ జిల్లాలో నెలకొన్నారు కాబట్టి ఈ పరిస్థితి కూడా. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బీడు భూమి ఉన్నా వేయకున్నా కూడా మేము కేటాయించినాము 8.5 లక్షల ఎకరాలకు కావలసిన ఎరువులు అన్నీ కూడా, యూరియా కూడా మేము ఎప్పుడో కేటాయించామని చెప్పేసి పైనుండే అధికారులు, రాష్ట్ర అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. నేను అడుగుతూ ఉన్నాను సూటిగా, ఎక్కడికి పోయాయి ఇవన్నీ కూడా? ఈ ఎరువులు ఎక్కడ పోయాయి? యూరియా ఎక్కడ పోయింది? మీరు కేటాయించారంటారే, ఎక్కడ పోయినాయి? ఏదైతే ఎరువులు మొదటి నుంచి కూడా ఎక్కువ కూడా అంటే ఎంఆర్పి ధరలకు మాత్రమే అమ్మే సంస్థలు అంటే ప్రభుత్వ ఆర్గనైజేషన్, ప్రభుత్వం కింద పనిచేసే డిసిఎంఎస్ కావచ్చు, మార్కెట్ కానీ, సేవా సంస్థలు కానీ, ఇవన్నీ కూడా ఏమైనాయి? మీరు మాత్రం రైతు భరోసా కేంద్రాల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టినప్పుడు ఒక భరోసా రైతులకు ఇచ్చేవడానికి అవన్నీ ఇస్తే ఎరువులు విత్తనాలు అన్నీ కూడా వారి గ్రామాల నుంచి బయటికి రాకుండా, అప్పుడు గతంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఎరువుల కొరత వచ్చినప్పుడు డిసిఎంఎస్ల ముందర ఎరువుల షాపుల ముందర కూడా క్యూలు ఎలా ఉండో అటువంటి జరగనీయకూడదని చెప్పేసి గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే దాని పేరు మాత్రం సేవా కేంద్రాలుగా మార్చి ఈరోజు సేవకు నిలయంగా చేయాల్సిన సేవా కేంద్రాలన్నీ కూడా దోపిడీ కేంద్రాలకు కూడా మారిపోతే మీరు చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తూ అంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు వహిస్తూ అంటే ఎవరికి చెప్పుకోవాలి? రైతుల గోడు ఎప్పుడు లేని విధంగా డిసిఎంఎస్ ముందర ఎక్కడ చూసినా కూడా ఉంది. ఈరోజు కేవలం డిస్ట్రిబ్యూటర్ల నుంచే నేరుగా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాయి. మేము ఫర్టిలైజర్ షాపుకి ఇచ్చినామంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లే ఈ అనంతపురం జిల్లా కేంద్రంలోనే ఇక్కడే వాళ్ళే అక్కడక్కడ కూడా బినామీ ఎరువుల కేంద్రాలను కూడా తెరిచి దాన్ని కేటాయించినాము, దానికి పంపించినామని చెప్పేసి బ్లాక్ మార్కెట్లో అనేది కూడా ఈరోజు అమ్ముకుంటా అంటే ఎవరికైనా లేదు. అధికారులు కూడా కుమ్మక్కైనారు, బహిరంగంగా చెప్తున్నారు వ్యాపారస్తులు. మేము వీళ్ళకి కావాల్సిన ప్రజాప్రతినిధులకంతా కూడా వారికి కావాల్సినంత కూడా మేము ఇచ్చేసాం,
జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో అందరికి కూడా మేము ఇచ్చేసినాం. మంత్రులకు వాళ్ళకి మంత్రికి కూడా ఇచ్చేసాం. మంత్రి ఆఫీసులోనే మాకంతా కూడా ఉన్నారు. కాబట్టి మేము ఆ సొమ్మంతా చేసుకోవాలని చెప్పేసి ఈరోజు అమ్ముకునే పరిస్థితి కూడా ఈరోజు మేము బ్లాక్లో అమ్ముకునే మమ్మల్ని ఎవరైనా అడుగుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో కానీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రుల స్థాయిలో కానీ ఇంతవరకు సమీక్ష చేసుకోలేదు. జిల్లా స్థాయిలో అయితే ఇంతవరకు చేసుకోలేదు. ఉమ్మడి జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు, 14 మంది ఎమ్మెల్యేలు, అంటే దాంట్లో 3 మంత్రులు ఉన్నారు, 2 ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఒక్క సమీక్ష కూడా పట్టిన పాపాన పోలేదు. కలెక్టర్ గారు ఈ పొద్దు ఏదో మేల్కొన్నట్లుగా పేపర్లో అన్ని పేపర్లో కూడా వచ్చేసింది. ఈరోజు మాకేం తెలియదు అని అంటారు. చూడండి ఎట్లా వచ్చినాయి అన్ని, దాంట్లో టోకన్లు ఇచ్చి ఉత్త చేతులు చూపుతారు అని చెప్పేసి వచ్చేసింది. జ్యోతిలోనే రైతుల గోడ అనేది కూడా మీకు పట్టిందా అని చెప్పేసి కూడా ఇంత పెద్ద ఆర్టికల్స్ జిల్లాలోనే వచ్చేసాయి. ఈనాడులో కూడా యూరియాకు రెక్కలు వచ్చేసాయని చెప్పేశారు. తర్వాత అలాగే ఇంకా చాలా కూడా యూరియా ఎత్తుకెళ్ళారే అని చెప్పి రాసేసిన ఆర్టికల్స్ కూడా వచ్చేసాయి. అయినా కూడా ఎక్కడ కానీ అధికారులకు కానీ ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. రైతుల యొక్క సమస్యలు ఇంత అవస్థ పడతా అంటే నిద్ర లేకోకుండా చెప్పులు బ్యాగులు కూడా క్యూలో పెట్టి కూడా ఈరోజు DCMS అంట, మార్కెట్ అంట, సొసైటీల ముందర అంట కూడా నిలబడతా అంటే ఏమి కానీ చెప్పుకోలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు. ఈ జిల్లాలో ఇప్పటికే మేమందరూ కూడా మేము అనుకుంటా ఉంటే మట్టి మాఫియా, ఇసుక మాఫియా, బియ్యం మాఫియా, లిక్కర్ మాఫియా ఇవి మాత్రమే జరిగినాయంటారు. ఇప్పుడు ఎరువుల మాఫియా, యూరియా మాఫియా, DAP మాఫియా కూడా ఈరోజు తయారైపోయి వీరి కన్సర్న్లోని మాఫియాలన్నీ కూడా నడిచే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను. కలెక్టర్ గారు నిన్న రివ్యూ చేస్తూ చెప్తారు, మేము గతంలో ముందుగానే చెప్పింటే వెంటనే కూడా పట్టండి ఏ షాపుకు ఎవరికి ఎంత ఇచ్చినామని చెప్పి ఈరోజు అడుగుతారు. అంతా అయిపోయినాకనా, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లుగా అంత బ్లాక్ మార్కెట్ తరలిపోయినాక వారు అన్నీ కూడా లెక్కలు కూడా అన్నీ కూడా మేము పలానా సాటి ఇచ్చినాం పలానా సాటి చెప్పినాక అన్నీ రాసుకున్నాక ఈరోజా ఒత్తురు ఆలోచన చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. మీరైతే ఇప్పటికి కూడా 3.5 లక్షల ఎకరాలు బీడుగా ఉంది. మీరు 8.5 లక్షల ఎకరాలకు అయ్యేంత సాగుకు అయ్యేంత కూడా ఎరువులు మేము జిల్లాకు పంపించినాము, జిల్లాకు అలాట్ చేస్తాము అని చెప్పి చెప్పేవారు. ఈరోజు 3 లక్షల ఎకరాలు బీడు ఉన్నా కూడా ఎరువులు తక్కువ వచ్చినాయంటే ఎక్కడికి పోయినా ఎరువులు అని చెప్పి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా జిల్లా అధికారులకు, జిల్లా ప్రజాప్రతినిధులకు ఉంది. ఈ మాఫియాలను అరికట్టండి. ప్రజాప్రతినిధులు తెలియకోకుండా ఎవరు కానీ అమ్మలేదు. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎవరు ఎక్కడ పోయినా అందరికీ తెలుసు. ఈ జిల్లాలో ఎవరు డిస్ట్రిబ్యూటర్లు, ఎవరు అమ్ముతా అన్నారు, ఎక్కడ అమ్ముతున్నారని కూడా వ్యవసాయ అధికారులు తెలియకోకుండా ఉందా. కాబట్టి వెంటనే కూడా ఇవన్నీ చేయాలని చెప్పేసి కనీసం 25వ తేదీ ఈరోజు ఏదో DRC మీటింగ్ ఉందని చెప్పేసి ఎక్కడో అన్నారు. చాలా ఆలస్యంగా అయినా కూడా మేల్కొన్నారు. వెంటనే ఆ మీటింగ్ దాంట్లో అయినా కూడా చర్చించి వారిని ఎవరో శిక్షించి కావాల్సింది కూడా ఈరోజు ఇవన్నీ కూడా బ్లాక్ మార్కెట్ తరలించి ఇంకా ముఖ్యమంత్రి గారిని ఢిల్లీలో కేంద్రాన్ని అడిగినాం. అదనంగా ఎరువులు ఇంకా తీమ్మని చెప్పి అడుగుతారు. ఈ ఎరువులన్నీ పోగొట్టేసి బ్లాక్ మార్కెట్ తరలించిన తర్వాత కాబట్టి వెంటనే చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. అలాగే IAB మీటింగ్లో పెట్టేసి వెంటనే ఈ వాటర్ని కూడా సౌత్ కెనాల్కి కానీ, నార్త్ కెనాల్కి కానీ, తాడిపిత్రి బ్రాంచ్ కెనాల్కు దీనిలో కూడా వెంటనే కూడా నీళ్లు వదిలేటట్టు ఏర్పాటు కూడా చేయాలని చెప్పేసి కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జిల్లా రైతాంగం తరఫున మేము డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాను.